ఓడిపోతాం తెలిసినా కూడా ఇప్పుడు ఓడిపోతామని తెలిసే, శక్తి లేదని తెలిసే ముగ్గురు కుట్రపూరితంగా కలిసి కార్యక్రమం చేస్తున్నారు. లేదంటే జనాలు ఎలాగో తిట్టు కొడతారు కాబట్టి మనం ముగ్గురు పోటీ చేసినా ఒకటి పోటీ చేసినా మనకు అతిదే, ఒక్కొక్కరు పోటీ చేసినా అట్లాగనే కొడతారు. ముగ్గురు కలిపి వెళ్తే కన్ఫ్యూజన్ లో ఇంకా ఎక్కువ బాగా కొడతారు ప్రజలు అనేటటువంటి విషయం తెలుసుంటే కలిసి వెళ్తారు అనుకుందాం. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి ఉందాం, ఇప్పుడు మూడో వాళ్ళు కలలేదు కాబట్టి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళినా కూడా అలాగే కొడతారు. సింగిల్ గా వచ్చినా అంతకంటే ఎక్కువ కొడతారని తెలిసి మనం కొట్టేవాడు ఎలా కొడతాడు, మనం కలిసే పోదాం అని చెప్పేసి దత్తపుత్రుడు ఉత్త తండ్రి ఏదో చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒరిజినల్ పుత్రుడిని బయట కూడా రానట్లేదు, ఎందుకంటే నోరిప్పితే ఎక్కడికి రావు ఇంకా పడిపోద్దేమో, ఉన్న డిపాజిట్లు కూడా రాకుండా ఎందుకు పోతాయేమో అనేటువంటి భయంతో ఆ లోకేష్ పుత్రుడు రావట్లా. అది చూశారు కదా మీరు, ఈ మధ్య బయట కనపడితే 4 మడతడిపోద్ది. ఎలాగూ కుర్చీలు మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 4 మడత పడడం వల్ల ఇంకా ఎక్కువ కుర్చీలు మడత పడిపోతాయేమనే భయంతో వీళ్ళు కంగారు పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే భయంతో ఉన్నారు. అందుకనే చివరికి ఎక్కడో బీహార్ లో ఏ ప్రాధాన్యత లేక నానా కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ కింద మీద పడుతున్న అతను కూడా పట్టుకొచ్చి ఏదో మాట్లాడించి కార్యక్రమం చేస్తాడు. ఆయన ఎవరు డబ్బులు ఇస్తే అదే పని చేస్తాడు. సో కరువులో ఉన్నాడు, ఇప్పుడు ఏం లేవు. ఎందుకంటే ఐపాక్ నుంచి నాకు తెలిసి అతను డిపార్ట్ అయినటువంటి సమాచారం ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు ఐపాక్ వాళ్ళు. ఏం చేస్తారు ఇక వీళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ కూడా మడత పడిపోవడానికి సిద్ధపడి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరి ఎప్పుడైతే శక్తిహీనులు అవుతారో, బలహీనులు అవుతారో, పోరాడడానికి అవకాశం లేకుండా ఉంటారో, ఇక అంతిమ దశలో ఉంటారో వాళ్ళంతా కలిపి ఒక దగ్గర చేరతారు. బలహీనులే ఒక దగ్గర చేరతారు, అందరూ కట్టగా వస్తారు. ఆ కట్టగా వస్తే ఇప్పుడు కౌరవులందరూ కలిస్తే మాత్రం పాండవులను గెలిచారా? సో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని గెలవాలంటే, శ్రీరాములు లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవాలంటే వీళ్ళు శక్తి కాదు కదా, భారతదేశంలో ఉన్న ఇంకా మిగతా పార్టీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 ప్రధాన పార్టీలతో కూడా వీళ్ళు ఏదో ఫీట్లు చేయిస్తా ఉన్నారు, డ్రామాలు చేయిస్తా ఉన్నారు, నాటకాలు చేస్తా ఉన్నారు. ఇన్ని చేసినా కూడా ప్రజలకు అర్థమవుతుంది ఏంటి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ తరఫున ఎవరినో తీసుకొస్తారా? బీజేపీని కూడా ఏదో బతిమాలి బామ్మాలి కాళ్ళు పట్టుకొని మీకు ఎన్ని సీట్లు ఇస్తాం, అన్ని సీట్లు ఇస్తాం, మీరు ఏదంటే అది, మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం, నెగ్గితే మీరు కలిస్తే చాలు మాతో అనేటువంటి పద్ధతిలో వాళ్ళు అడుగుతున్నారంటే దానికి కారణం ఏంటి? ఓడిపోతామని ప్రగాఢంగా నమ్ముతున్నారు కాబట్టి, ప్రజలు వీళ్ళని ఓడిస్తున్నారని నిజంగా నమ్ముతున్నారు కాబట్టి, ప్రజల్లో వీళ్ళకి ఏ విధంగా అభిమానం కానీ ఆదరణ కానీ లేదు కాబట్టి, వీళ్ళు ఒక కంక్లూజన్ వచ్చారు కాబట్టి ఇన్ని తంటాలు పడతా ఉన్నారు. లేదంటే ఇన్ని తంటాలు ఎందుకు పడతారు? పడాల్సిన అవసరం ఏమొచ్చింది? కేవలం ఎవరికి వాళ్ళు భయభ్రాంతులై అందరూ కూడా ఒక గంప గుర్తుగా ఒక డొంకలోకి చేరినట్టుగా, డొంకలో చేస్తారు చూసారా, ఆ డొంకలో చేరినట్టుగా భయపడిపోయి అందరూ ఒక దగ్గరికి చేరి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకు తినబోయే ముందు రుచేందుకు, త్వరలోనే ఆ రిజల్ట్ కూడా బయటకు వస్తాయి కాబట్టి ఏ విధమైన కంగారు లేదు. మనకు ఎలక్షన్ జరుగుతుంది, నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కడ ఎవడు పోటీ చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎన్ని సీట్లు అనేది తెలుస్తున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో తెలియని పరిస్థితిలో ఉన్నారు. పోటీ చేసే పార్టీ నాయకులే ఎక్కడ పోటీ చేస్తారో తెలియనప్పుడు ఇక వాళ్ళు ఏ విధంగా ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పగలరు? నెలకొల్పే అవకాశం లేదు. మిమ్మల్ని ఓడించడానికి బలమైన అభ్యర్థుల వేటలో పవన్ కళ్యాణ్ గారు నిమగ్నం అయ్యారట. మంగళగిరిలోనే ఆయన ఉంటున్నారట. అభ్యర్థులు కూడా సిద్ధమయ్యారట. 24కి 24 కొట్టడానికి రెడీగా ఉన్నారట. నేను అదే అన్నా, 24 ఓడించారని చెప్పేది మేము. ప్రజలు 24, 23, 22 చివరి చూద్దాం ఇంకా ఎంతకెళ్తుందో అది. ఇప్పుడు 24లో ఉన్నాడు. 24 దెబ్బకే ఎక్కడైతే తాడేపల్లి అనౌన్స్ చేశారో ఆ దెబ్బకి గ్రాఫ్ సగాన దిగింది. ఇప్పుడు పోటీ చేసి అభ్యర్థులకి బీఫామ్ ఇచ్చినప్పటికీ ఉన్నగాడ కూడా కింద దిగింది. అవి డిపాజిట్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఏ విధమైన కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు అలాగే ఉండండి, మీరు కలుస్తారు. లేదంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి, వాటిని కూడా అక్కడక్కడ పోటీ చేయడానికి మీరు అప్పు తెచ్చుకుంటారా, కలుస్తారా, మీ కుటుంబంలో చేర్చుకుంటారా? చేర్చి అందరూ కలిపి కన్ఫ్యూజన్ లేకుండా నిపుణంగా ఉండండి. ప్రజలైతే క్లారిటీతో ఉన్నారు. మేము వెంటనే ఇంటికి పంపించడానికి రాజ్యసభలో మడత వేశారు, ఇక లోక్సభలో 3 ఉన్నాయి, అవి కూడా మడత వేస్తారు. ఇక మన శాసనసభలో ఏవైతే ఉన్నాయో అవి కూడా మడత పెట్టడానికి 23 ఉన్నాయి కాబట్టి శాసనసభలో అవి కూడా మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏ విధమైన కంగారు లేదు, ప్రజలకు క్లారిటీతో ఉన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న నాయకుడిని ఓడించడానికి ఎంతమంది వస్తారా? పేదవాడికి సహాయం చేస్తున్న నాయుడిని ఓడించడానికి ఎంతమంది వస్తారా?
అమ్మఒడి ఆసరా ఉన్న రైతు భరోసా, చేయూత, పేదవాడికి ఇల్లు, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యాకానికి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు లేనివిధంగా అమలు చేస్తున్న నాయకుడిని ఓడించడానికి